74 ఏళ్ల వయసులో కనీసం వాహనంలో కూర్చోవడానికి కూడా ఆపసోపాలు పడతారు. కానీ కేరళకు చెందిన మణియమ్మ ఆ వయసులో వాహనాలు నడుపుతోంది. అది కూడా భారీ వాహనాలు. ఇంతకు మణియమ్మ ఎన్ని రకాల భారీ వాహనాలు నడుపుతుందో తెలుసా? అక్షరాల 11 భారీ వాహనాలను అవ్వలీలగా నడుపుతుంది. హమ్మ మణియమ్మ అనేలా చేస్తుంది. కేరళలోని రోడ్లపై బస్సు లేదా క్రేన్ లాంటి భారీ వాహనాలను మణియమ్మ నడుపుతుంటే జనాలు ఆగి మరీ ఆశ్చర్యంగా చూస్తుంటారు. 74 ఏళ్ల వయసులో మణియమ్మ చేతులు స్థిరంగా స్టీరింగ్ని తిప్పుతుంటాయి. ఆమె కళ్ళు 360 డిగ్రీల కోణంలో పరిశీలిస్తూ ఎలాంటి ప్రమాదం లేకుండా డ్రైవింగ్ చేసేలా సహకరిస్తాయి. ఇది కేవలం మణియమ్మ నైపుణ్యం కాదు, అది ఆమె ధైర్యం కూడా. వయసుతో సంబంధం లేకుండానే ఏదైనా చేయవచ్చని నిరూపించే పట్టుదల. వయసులో పెద్దవాళ్ళు ఇంట్లోనే కూర్చోవాలి, మనవలు మనవరాళ్ళు ముచ్చట్లు పెడుతూనే కాలక్షేపం చేయాలనే సంప్రదాయాన్ని మార్చే తపన. ఓ చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మణియమ్మ తండ్రి కొబ్బరి నారుతో జీవనం సాగించేవారు. 10వ తరగతి చదువుతుండగానే పెళ్లి చేశారు తనకి. చాలా చిన్న వయసులో ఇంటి బాధ్యతలు మీద పడ్డాయి. కాలం గిర్రును తిరుగుతుంది. కానీ తనకంటూ సొంత గుర్తింపెక్కడా అని తనకు తానే ప్రశ్నించుకునేది మణియమ్మ. ఆ ప్రశ్న తనను డ్రైవింగ్కు దగ్గర చేసింది. తర్వాత అది అవసరంగా మారి క్రమక్రమంగా ఒక మిషన్గా రూపాంతరం చెందింది. తొలిసారి మణియమ్మ 1981లో స్టీరింగ్ పట్టుకుంది. అప్పుడు ఆమె మనసంతా భయంతో నిండి ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఒక రోల్ మోడల్. తొలి రోజుల్లో వాహనం అదుపు తప్పుతుందేమో అని, ఎవరైనా గాయపడతారేమో అని ఆందోళన ఉండేది. ఈ విషయంలో భర్త ప్రోత్సాహం మరువలేనిది. భర్త సహకారం ఉండటంతో మణియమ్మ రోజు ప్రాక్టీస్ చేసేది. ఇవే తనకు బలాన్నిచ్చాయి. క్రమంగా నైపుణ్యం సాధించి 11 భారీ వాహనాల డ్రైవింగ్ లైసెన్సులను పొందింది. ఇది అరుదైన రికార్డ్. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు దక్కించుకుంది. 2022 ఏళ్ళలో డాట్ అవార్డ్స్లో ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా గుర్తింపు పొందింది. ఇప్పుడు 74 ఏళ్ల వయసులో బస్, క్రేన్, ఎక్స్కలేటర్ సునాయాసంగా నడుపుతోంది. డ్రైవింగ్లో తనలా ఒక తరాన్ని తయారు చేయాలనే ఆలోచనతో A to Z డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టింది మణియమ్మ. దీని ద్వారా డ్రైవింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారికి వయసుతో సంబంధం లేకుండా శిక్షణ ఇస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఏ ఉద్యోగమైనా మహిళలు అందుబాటులో ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ తనది. అందుకే తాను ఏ వాహనం నడిపినా మహిళలకు సందేశాన్ని ఇస్తూ స్ఫూర్తిగా నిలుస్తోంది మణియమ్మ. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తోంది. ధైర్యం అంటే గొడవ చేయడం కాదు, నిశ్శబ్దంగా ముందుకు సాగడం అని మహిళా లోకాన్ని చాటి చెప్తోంది.